నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. అండర్ 19 రాష్ట్ర స్థాయి బాలబాలికలు హాకీ పోటీలు ప్రారంభించిన హోంమంత్రి. పిల్లలకు విద్యతో పాటు క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్న వెలగపూడి అనిత. ఎస్కోట్లో భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఎంపీ భరత్. సత్యం, ధర్మం, శాంతి సిద్ధాంతాలు ఆదర్శనీయం. సీఎం సహాయ నిధి నుంచి బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందన్న వెల్లడి. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ఉద్యమం కొనసాగుతుంది. దాదాపు 4.5 ఏళ్ల కిందట విశాఖ ప్రజా కార్మిక సంఘాలు జేఏసీ, జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన దీక్షా శిబిరం కొనసాగుతుంది. ఈ శిబిరానికి కుల మత రాజకీయాలకు అతీతంగా అనేక మంది మద్దతు తెలుపుతున్నారు. అందులో భాగంగా యూట్యూబ్ జర్నలిస్ట్ తులసి చంద్ దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐక్య పోరాటాల ద్వారా విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమని పిలుపునిచ్చారు. 32 మంది ద్వారా మాత్రమే విశాఖ ఉక్కు పరిరక్షణ సాధ్యమని పిలుపునిచ్చారు. 32 ప్రాణాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడారు. బలవంతంగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తామని చూస్తే మరో సమరశీలం పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు అయోధ్యరాం, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా బాధేసింది. 32 మంది ప్రాణత్యాగాలు చేసి 1966లో ఇదే నెలలో సుమారు 60 ఏళ్ళు అవుతోంది. ఒకే రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకే రోజు 32 మంది మన దేశ పోలీసులు, మన దేశ భద్రతా వ్యవస్థలు ఆ పోరాటాన్ని అణచివేయడానికి చేసిన కాల్పుల్లో అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అయినా సరే ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు 32 మంది చనిపోయారు. సో వాళ్ళు ఎవరు అని చెప్పి నేను చూస్తే ఈ విశాఖలోనే 12 మంది చనిపోయారు. వాళ్ళలో 14 ఏళ్ళ చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. హోటల్లో సర్వర్స్గా చేసేవాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, చాలామంది కార్మికులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మతాలకు కులాలకు అతీతంగా అప్పుడు ఆ పోరాటాన్ని వాళ్ళు చేయడం జరిగింది. ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కును సాధించుకోవడం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చూస్తే అట్లాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి 2024లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడుండే కార్మికులు చేసిన ఆందోళనలు, ప్రొటెస్టుల వల్ల దాన్ని హోల్డ్లో పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక చారిత్రాత్మకమైనది. దేశంలో అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేసరికి ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఒక తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఇది వారి సొంతంగా భావించేటువంటి ఒక దేవాలయం. ఇటువంటి దేవాలయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఎవరికో కట్టబెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఉవ్వెత్తున ప్రతి ఒక్కరూ కూడా పోరాటాలు చేస్తూ దీనికి మద్దతుగా ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏదైతే కార్యక్రమాలు సాగిస్తుందో దానికి అందరూ కూడా మద్దతు పలకడం జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేసరికి ఒక భావోద్వేగం. ఈరోజు ఈ కర్మాగారం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వేలాది మంది రైతులు తమ ఇల్లు, భూములు త్యాగం చేసి సుమారు 23,000 ఎకరాలు 60,000 గ్రామాల దగ్గర ఖాళీ చేసి కర్మాగారం చేస్తే ఇది ప్రభుత్వ రంగంలో పెట్టాలని చెప్పేటువంటి ఆ రోజు అందరూ కూడా ఈ భూములు ఇవ్వడం జరిగింది. అటువంటిది ప్రజల తాలూకా సమ్మతి లేకుండా, ప్రభుత్వాల సమ్మతి లేకుండా ఆ కంపెనీలో పంచి కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏమాత్రం కూడా పరిగణనలు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ తెలుగువారంటే ఇష్టానుసారం చిన్న వచ్చే కార్యక్రమంలో వారి గొంతు కోసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో 2021 జనవరి 27వ తేదీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర చిన్న సూక్ష్మ తరహా మధ్యతరగతి పరిశ్రమలు, పేదరిక నిర్మూలన, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో
పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమని అన్నారు. మానవత్వం, మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు. హిందూ మతానికి, హిందూజయానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 సత్యసాయిబాబా ఆలయాలు ఉన్నాయని, ఇవే ఆయన గొప్పదనానికి నిదర్శనమని పేర్కొన్నారు. మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు మాట్లాడుతూ మానవత్వాన్ని చూపడం, తోటివారికి సాయం చేయడమే సత్యసాయిబాబా బోధనలు సారాంశమని పేర్కొన్నారు. తూర్పు కాపు చైర్పర్సన్ పాల్వలస యశస్వి మాట్లాడుతూ విద్య, ఆరోగ్య సంస్థల ద్వారా లక్షలాది మందికి సేవను అందించి సత్యసాయిబాబా ప్రపంచానికి ఆదర్శనీయంగా నిలిచారని కొనియాడారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మాట్లాడుతూ లవ్ ఈజ్ గాడ్ అని ప్రచారం చేసిన వ్యక్తి సత్యసాయి అని అన్నారు. ప్రేమే మతమని, కులమని, హృదయమే భాష అని ప్రచారం చేసిన మహోన్నతుడు సత్యసాయిబాబా అని కొనియాడారు. There is only one caste, that is caste of humanity అన్నారు. There is only one language, language of heart అన్నారు. ఇది చెప్పడం వల్ల అనేక ఫాలోవర్స్ ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆయన్ని ఫాలో చేయడం, ఆయన చెప్పిన సింపుల్ ఎటర్నల్ యూనివర్సల్ ట్రూత్ని అందరికీ చెప్పడం వల్ల అందరూ ఫాలోవర్స్గా అయ్యారు. వాళ్ళందరూ కూడా ఫాలో చేసుకున్నారు. సో ఈ సందర్భంగా ఇలాంటి ఒక మెసేజ్ మన జనరేషన్, ప్రజెంట్ ఉన్న జనరేషన్, తర్వాత ఫ్యూచర్లో ఉన్న జనరేషన్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలని కోరుతున్నాము. సంతోషంగా ఉన్నాం. 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవిద్దాం అని ఒక మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. ఈరోజు హిందూయిజం గురించి, ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన, అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని, మౌనత్వాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మన కలెక్టరేట్లో అధికారపూర్వకంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, నేను, యశస్వి గారు, మన మార్కెట్ చైర్మన్ బంగారాజు గారు, ఆర్డీ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు అధికారుల అంచనాలతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఈరోజు ఒక దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్రపతి గారు అవ్వచ్చు, ఉపరాష్ట్రపతి గారు అవ్వచ్చు, మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు పుట్టపర్తి వెళ్ళి ఈ వేడుకల్ని ఒక ఘనంగా, వైభవంగా జరుపుకొని ప్రపంచమంతా కూడా ఆయన తాలూకా వేడుకల్ని సెలబ్రేట్ చేసేలాగా చేయడం అనేది వన్ టౌన్ కురుపం మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయానికి 149 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే ఈ దేవాలయం పునరుద్ధరణ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి మూలివెరైట్ జీర్ణోద్ధరణ, కాలపక్షవర్షణ ప్రక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలివెరైట్ను బాలాలయంలో ప్రతిష్ఠించినట్టు దేవాలయ సంఘం అధ్యక్షులు ఆర్శెట్టి దినకర్ తెలిపారు. దేవాలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ రహదారి విస్తరణ నేపథ్యంలో సుమారు 16 అడుగుల స్థలంలో ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం కోల్పోయిన కారణంగా పూర్తి ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ బాబురావు కూడా పాల్గొన్నారు. ఓం శ్రీ వాసవీదేవి నమః. మాది కన్యకాపురి దేవస్థానం విశాఖపట్నం అంటానండి. మా దేవాలయం రోడ్డు విస్తరణలో సుమారు 16 అడుగుల నుంచి 18 అడుగులు పోవడం జరిగింది. దాంట్లో ధ్వజస్తంభం కూడా నిర్మానుష్యం అయిపోయింది. కాబట్టి ధ్వజస్తంభం లేని దేవాలయం ఉండకూడదనే ఉద్దేశంతో
మా అమ్మవారి కన్యకాపరమేశ్వరిని 150 సంవత్సరాల చరిత్ర గల దేవాలయాన్ని అమ్మవారిని జీర్ణోద్ధారణ చేసి ఈరోజు అమ్మవారి విగ్రహం తీసి అందరూ కూడా ఉదయం నుంచి 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా అమ్మవారిని లోపలికి వచ్చి స్పర్శ దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ కూడా లోపల పంపించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు ఇప్పుడు వెలికి తీస్తున్నాం. అమ్మవారు తీసి ధాన్యాదివాసం ధాన్యంలో ఉంచి పునర్నిర్మాణం దేవాలయం పూర్తిగా నిర్మించిన అయిన తర్వాత అమ్మవారు ప్రతిష్ఠ చేయడానికి ఇదే అమ్మవారు ప్రతిష్ఠ చేయడానికి మా దేవస్థానంలో ఒక సంకల్పం జరిగిందండి. అదేవిధంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పూజా పునస్కారాలు, హోమాలు, కరన్యాసాలు, రతన్యాసాలు, పూజాకర్మ చేస్తున్నామండి. అదేవిధంగా బాలాలయం నిర్మించాం. ఆ అమ్మవారి శక్తులను కూడా ఉత్సవగ్రహంలోకి మార్చి జీర్ణోద్ధారణ చేసి అమ్మవారికి ఉత్సవగ్రహంలో పెట్టి కరన్యాసం చేసి ఉత్సవగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే అమ్మవారి కంచికావరి దేవస్థానం దర్శనం చేసుకోవాలంటే కనుక ఈ ఉత్సవమూర్తి బాలాలయంలోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వారి యొక్క కోరిక నెరవేర్చుకుంటారని కోరుతున్నామండి. జై వాసవి అండి. ఇది అమ్మవారి తాలూకాది 150 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. మన 1 టౌన్లో ఉన్నదండి. ఇది రోడ్డు విస్తరణలో భాగంగా అమ్మవారిది 16 అడుగులు పోవడం వల్ల, ధ్వజస్తంభం అవన్నీ తీయడం వల్ల, నవగ్రహాలు తీయడం వల్ల అమ్మవారిని ఇప్పుడు ఉత్సవమూర్తిని ఇక్కడ బాలాలయంలో చేయబడి జరుగుతుందండి. ఇప్పటి నుంచి అమ్మవారి పునర్నిర్మాణం ఆలయంకు ఈ అమ్మవారి గుడి 2 సంవత్సరాల లోపల పూర్తి చేయడానికి నిశ్చయంతో పెద్దవాళ్ళందరూ ఆశీర్వచనంతో అమ్మవారి దయ వల్ల ఇవాళ మళ్ళీ బాలాలయంకు ముహూర్తం జరిగిందండి. ఇప్పుడే అందిన తాజా వార్త. మన్యం జిల్లా పార్తీపురం మన్యం జిల్లా జంజావతి రబ్బర్ డ్యాంలో 3 యువకులు దిగి గల్లంతయ్యారు. సుమారు 4 గంటల సమయంలో శివిని గ్రామానికి చెందిన జంజావతి నదిలో ఈతకు దిగిన 3 యువకులు వారిలో ఒకరు సుడిగుండంలో చిక్కుకొని ఇబ్బంది పడడం గుర్తించి రక్షించేందుకు వెళ్లిన మరో 2 యువకులు 3 నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఎస్ఐ నీలకంఠం మాట్లాడుతూ గల్లంతైన వారు కొమరాడ మండలం శివుని గ్రామానికి చెందిన వారిగా గుర్తించామని, ఫైర్ సిబ్బంది తదితర శాఖలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నా పేరు కె నీలకంఠం, కొమరాడ ఎస్ఐని, భారత్పురం మన్యం జిల్లా. ఈరోజు సుమారు సాయంత్రం 4:30 గంటల సమయంలో కొమరాడ మండలం జంజావతి డ్యామ్ దిగువన 3 అబ్బాయిలు గల్లంతయ్యారనేసి సమాచారంతో వెంటనే నేను ఇక్కడ రావడం జరిగింది. జంజావతి డ్యామ్ దిగువన నీటి యొక్క వేగానికి శివుని గ్రామానికి చెందిన 3 అబ్బాయిలు స్నానానికి వచ్చి దిగి అందులో ఒకరు నీటిలో మునుగుతున్నారనే ఉద్దేశంతో మిగతా 2 అతన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో దిగేటప్పటికి వాళ్ళు కూడాను ఆ నీటిలో మునిగిపోవడం జరిగింది. దానికోసం అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఇంతవరకు ఎటువంటి ఆసక్తి లభించలేదు. ఫైర్ సిబ్బంది కూడాను రెస్క్యూ సిబ్బంది రావడం జరిగింది. విశాఖ మ్యూజిక్ డ్యాన్స్ అకాడమీ కళాభారత్ పునః ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. దాతలు సమకూర్చిన 35 లక్షల రూపాయల వ్యయంతో కళాభారతి వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్కి చెందిన ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దైవం కళకు దగ్గరగా సంబంధం ఉంది. కళాభారతి మన దేశంలో గొప్పదైన ఆడిటోరియం అని కీర్తించారు. ఇక్కడ ఉంటే దైవ సన్నిధిలో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. ఇలాంటి వేదిక మీద డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిచే కచేరీ ఇవ్వడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. కళాభారతి అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు మాట్లాడారు. దాతలు సమకూర్చిన 35 లక్షల రూపాయలతో కళాభారతి వేదికను ఆధునీకరించినట్లు చెప్పారు. నాట్యాభినయంతో శరీరాన్ని, మనసుని, అవయవాలను సమీకృతం చేయడం అత్యంత కష్టము, క్లిష్టమైనటువంటి ప్రక్రియ అన్నారు. ఉద్యోగ వ్యాపారాలతో పాటు ప్రవృత్తిని కూడా అలవర్చుకుంటేనే పరిపూర్ణత సాధ్యమని పేర్కొన్నారు. చివరిగా కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులను అలంకరించింది. సుబ్బలక్ష్మి గారితో ప్రోగ్రాం స్టార్ట్ అయింది. వారికే దీనికి కొత్తగా వచ్చే అవసరాలను బట్టి ఇది రూపాంతరం చెందుతూ ఉంది. మా ప్రథమ ఉద్దేశం మన భారతీయ సంస్కృతిని కాపాడాలి. ఆ సంస్కృతిలో కళలు ముఖ్యమైన పార్ట్. ఆ విధంగా మేము
కళాభారతిలో దగ్గర ఒక 50 ప్రోగ్రాములకి కళాకారులను ప్రోత్సహించడానికి స్పాన్సర్ చేస్తూ, లేకపోతే వాళ్ళకి డిస్కౌంట్ రేట్లో ఇస్తూ, ఇప్పుడు ఇంత మోడర్నేట్ చేసినా సరే పాత రెంట్కే ఇచ్చి కళను ప్రోత్సహించాలనేది ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. మీరు ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి అందరూ ఈ ఆడిటోరియాన్ని సద్వినియోగం చేసేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ శంకరశాస్త్రి గారు వారి ద్వారా అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది. ఇలాంటి సంస్థ ఎక్కడా లేదు. అది వారి యొక్క శ్రమ. శంకరశాస్త్రి గారు మహానుభావుడు. ఆయన ఏ లోకంలో ఉన్నారో తెలియదు, కానీ స్వర్గలోకంలో ఉండాలి. ఇలాంటి పనులు చేశారు కాబట్టి. ఆయన లాయరు, తర్వాత ఆయన కొడుకు శాస్త్రి గారు మా మంచి మిత్రుడు. అలాగే ఆయన అల్లుడు రాంబాబు గారు. ఫ్యామిలీ అంతా మాకు సొంటివారు అంటారు. అమెరికాలో వెళ్ళినప్పుడల్లా వీళ్ళందరికీ కూడా సంగీతానికి, కళలకు వాళ్ళ యొక్క జీవితాలు నేర్పించిన వాళ్ళు. ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనే ఉద్దేశంతో వచ్చిన మావోయిస్టు నేతలను ఆసుపత్రి నుండి తీసుకెళ్లి ఎన్కౌంటర్ పేట చంపడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి కామేశ్వరరావు ధ్వజమెత్తారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బూటకపు ఎన్కౌంటర్ల నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో ఈ రోజు ఉదయం స్థానిక అంబేద్కర్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహం ముందు జరిగిన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మారేడుమిల్లి ఏజెన్సీలో మావోయిస్టుల అగ్రనేత హిడ్మాతో పాటు 13 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు ప్రకటించిన విషయం గుర్తు చేశారు. అయితే చికిత్స కోసం నగరాలకు వచ్చి తలదాచుకున్న మావోయిస్టులను పట్టుకొని అడవుల్లోకి తీసుకెళ్లి ఎదురుకాల్పుల పేరిట పోలీసులు కాల్చి చంపడం దుర్మార్గమని విమర్శించారు. ఆయన ఒక లెటర్ పంపించాడు. 10 రోజుల్లో మేము లొంగిపోదామని ఆలోచన చేస్తున్నాం, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి, దానికోసం మాట్లాడడానికి మేము ఆలోచన చేస్తున్నాం అని చెప్పినప్పటికీ, ఆ లెటర్ రాసినప్పటికీ విచక్షణారహితంగా మారేడుమిల్లిలో హిడ్మాతో సహా 6గురిని హతమార్చి ఎన్కౌంటర్ చేసి ప్రాణాలు పోగొట్టారు. దీనికి అంతటికీ కారణం కేవలం మోడీ, అమిత్ షాలు ఈ దేశ సంపదని, జాతీయ సంపదని, అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదని ఇవాళ కార్పొరేట్ శక్తులకి, ఆదాని అంబానీలకి కట్టబెట్టాలనేటటువంటి దుర్బుద్ధితో మాత్రమే ఇవాళ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క పరిశ్రమల పేరుతో కేంద్ర ప్రభుత్వం కానీ, కూటమి ప్రభుత్వం కానీ వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోనే ఇచ్చి ఇవాళ అక్కడి నుంచి గిరిజనుల్ని, ఆదివాసీల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ ఖాళీ చేయించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా సిపిఐ, ఇతర వామపక్షాలు పోరాడుతూ ఉన్నాయి. అలాగే రెండో పక్క అటవీ ప్రాంతంలో నక్సలైట్లు పోరాడుతున్నారు. దాన్ని ఈవేళ ఓర్చుకోలేనటువంటి మోడీ, అమిత్ షాలు వారిని బలవంతంగా పట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ కాల్పులు జరిపి వారిని హతమారుస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా బూటకపు ఎన్కౌంటర్లకి వ్యతిరేకంగా, మోడీ, అమిత్ షా విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేము ఈ నిరసన కార్యక్రమం. విజయనగరం పట్టణం స్టేడియం కాలనీలో ఉన్న ఓం మందిరంలో భగవాన్ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గత 3 రోజులుగా పలు సేవా కార్యక్రమాలు చేసిన ఓం మందిరం నిర్వాహకులు ఈరోజు సత్యసాయిబాబాకు మహా నైవేద్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులు ఓం మందిరంలో స్వామివారి చిత్రపటానికి పుష్పగుచ్చం వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సాయి కీర్తనలతో ఓం మందిరం ప్రాంగణం హోరెత్తింది. మహా నైవేద్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వామివారి యొక్క 100వ పుట్టినరోజుని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు రూపొందించుకున్నాం. సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. మరి అందులో భాగంగానే ఈరోజు స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు. ఉదయం మనం మందిరంలో యథావిధిగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, గురుపాదుకా పూజ, అష్టోత్తర పూజ నిర్వహించుకున్నాం. అలాగే స్వామివారికి 108 కలశాలతో దాదాపు
250 మంది భక్తులు స్వామివారి మూలవిరాటకు జలాభిషేకం నిర్వహించుకున్నాం. ఆ జలం కూడా వివిధ పవిత్ర పుణ్య నదుల నుంచి తెచ్చిన జలం కూడా అందులో కలుపుకుంటూ స్వామివారికి అభిషేకం నిర్వహించుకున్నాం. ఆ కార్యక్రమం అయిన తర్వాత మనకి ఎగ్జిబిషన్ ఒకటి ప్రారంభించుకున్నాం. హిందూ దేవాలయాలు తిరుపతి, అలాగే రామేశ్వరము, కాశీ, ఇలా ఏవైతే మన హిందూ దేవాలయాలు ఉన్నాయో మధుర, ఇవన్నీ కూడా నమూనాలు మా బాల వికాస్ పిల్లలు చక్కగా రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. నక్కపల్లిలో అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. 3 రోజుల పాటు బాలబాలికల జట్ల మధ్య ఆసక్తికర పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మంత్రి అనిత విద్యార్థులను పరిచయం చేసుకొని వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థుల ఆకర్షణీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆటలు జీవితంలో ఒక ముఖ్య భాగమని అనిత తెలిపారు. పోటీ ప్రపంచంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెడుతున్నారని, మార్కులు ముఖ్యం కాదని క్రీడలు కూడా ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ఉమెన్ క్రికెట్కు పెరుగుతున్న గుర్తింపును ప్రశంసిస్తూ బాలబాలికలకు క్రికెటర్ చరణ్ శ్రీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి, ఒక స్టేట్ వైడ్ గా ఒక మంచి కార్యక్రమానికి జాతీయ క్రీడగా పేరున్న హాకీ టోర్నమెంట్స్ ఈరోజు నా నియోజకవర్గంలో నక్కపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి ఈరోజు ముందు నుంచి నడిపించిన మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అంటే అర్థం ఏంటంటే ఆటలు అనేవి ఫోన్లోనే ఉంటాయి అనుకున్న రోజుల నుంచి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆటలు ఫోన్లో కాదు మైదానాల్లో కూర్చొని ఆడాలి అనుకునే పొజిషన్లో మీరందరూ రావటం, చాలా దూర ప్రాంతాల నుంచి దగ్గర స్టేట్ లెవెల్లో చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావటమే కాదు, ముఖ్యంగా నేను చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే అమ్మాయిలు ముందుకు రావటం అనేది చాలా ప్రత్యేకత. దీనికి ప్రత్యేకంగా నేను ఇక్కడ వచ్చిన ఈ అమ్మాయిలనే కాదు, వాళ్ళని పంపించిన తల్లిదండ్రుల్ని, వాళ్ళు ఇంత క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటట్టు చేసిన ఆ స్కూల్ స్టాఫ్ని కూడా ప్రత్యేకంగా నేను అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కడికైనా బయటకు వెళ్తే అమ్మాయిలకి సేఫ్టీ ఉన్నదా, సెక్యూరిటీ ఉన్నదా అన్న పొజిషన్ నుంచి ఒక ఆట ఆడేదానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ రోజు ఇక్కడికి రావటం. శృంగవరపుకోట మండలం చినఖండేపల్లి గ్రామంలో శ్రీ సత్యసాయిబాబా శత జయంతి మహోత్సవాల్లో ముఖ్య అతిథులుగా ఎంపీ శ్రీభరత్, డీసీఎంఎస్ చైర్మన్ గుంపకృష్ణ, ఏపీ సీడ్స్ గ్రోవర్స్ అండ్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సిద్ధాంతాలను కొనసాగిస్తూ ప్రజలకు నిస్వార్థ సేవను అందిస్తున్న కుమార్ బాబా సేవా యజ్ఞం విశేషంగా నిలుస్తుందని అన్నారు. సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా నిరంతరం ఆరోగ్యం, విద్య, అన్నదాత సేవలు అందించడం ప్రజల యొక్క మనసులను గెలుచుకుంటుందన్నారు. ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టిన కుమార్ బాబా సేవలు విశేషంగా నిలుస్తాయి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల కోసం వారాంతపు వైద్య శిబిరాలు, ఉచిత ఔషధ పంపిణీలు, వృద్ధులకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ట్రస్ట్ యొక్క ప్రత్యేకత అని తెలిపారు. బాబా సేవా పదం సమాజానికి మార్గదర్శకమని ఆయన చూపిన సేవ మార్గంలో యువత ముందుకు రావాలని, గ్రామీణ ప్రాంత అభివృద్ధి, ఆరోగ్య సేవలు, విద్య, ప్రోత్సాహం ఇవన్నీ మనస్ఫూర్తిగా చేయాల్సిన సేవలని తెలిపారు. నవంబర్ 23, 1926లో పుట్టారు కాబట్టి అండ్ ఆయన ఫాలోవర్లు ఆయనతో ఇన్స్పైర్ అయ్యి ఆయన పేరుతో ఒక సంస్థ ఉత్తరాంధ్రలో పెట్టి సేవ చేయాలని ఇంకొక మెసేజ్ ఏ రూపంలో వచ్చిందో మరి దివ్యామృత స్వామి గారికి వచ్చింది మెసేజ్. మరి ఆ మెసేజ్ని ఇవాళ అమలు చేయడానికి ఇక్కడ స్వామివారి ఇక్కడికి వచ్చి ఒక సంస్థ పెట్టడము, ఆ సంస్థ సత్యసాయిబాబు గారి స్ఫూర్తితో ఇక్కడ సేవలు అనేక సేవలు మనిషి కంట్రోల్ చేయగలిగిన రోబోలను మనం చూసే ఉంటాం. ప్రస్తుతం తానుకు తాను ఒక మనిషిలా ఆలోచించి నిర్ణయం తీసుకునే రోబో గురించి మీకు తెలుసా? చైనాలోని తియాన్జిన్ యూనివర్సిటీ, సదర్న్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఈ సరికొత్త రోబోను అభివృద్ధి చేశారు. మానవ స్టెమ్ సెల్స్ను ఉపయోగించి తయారు చేసిన మెదడును దీనికి సెట్ చేశారు. దీంతో ఇది సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్న హ్యూమన్ స్టెమ్ సెల్ బ్రెయిన్ రోబోపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఈ రోబోట్ కు 2 చేతులు 2 కాళ్లతో పాటు బ్రెయిన్ కూడా అమర్చారు. మానవ స్టెమ్ సెల్స్ ను ల్యాబ్ లో పెంచి చిన్న బ్రెయిన్ టిష్యూ తయారు చేశారు. ఇది న్యూరాన్స్ తో సజీవంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ టిష్యూను ఓ స్పెషల్ న్యూరల్ చిప్ తో కనెక్ట్ చేసి రోబోను కంట్రోల్ చేసే విధంగా డెవలప్ చేశామన్నారు. దీనిని మెటాబ్రెయిన్ రోబోట్ లేదా బ్రెయిన్ ఆన్ చిప్ రోబోగా పిలుస్తున్నారు. స్టెమ్ సెల్ తో మెదడు టిష్యూతో ఇది సమాచారాన్ని తీసుకొని నడవడం, వివిధ అడ్డంకులను తప్పించడం, వస్తువులను క్యాచ్ చేయడం వంటివి చేస్తుందని చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఇది మెదడుతో అన్ని విషయాలు నేర్చుకుంటుందన్నారు. అయితే ఇది ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ బయో రోబోటిక్స్ రంగంలో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. Feet away. Thank you, Neo. Next challenge. Load 3 items in the dishwasher. You got. The Neo I saw isn't the one shipping in 2026. The new model will be safer and have better hand dexterity. The one I saw still needed to take breaks to charge and cool down. The challenge isn't just. I have no idea where I'm facing. This is me doing the Macarena. Yeah. Ooh. Yeah. Brain, aka an AI neural network, needs to learn from more real-world experience. The videos of the robot doing things via teleoperation finally feels within reach. But I also couldn't shake flashes of, you got more than, oh, I'm gonna break the robot. The next few years isn't about owning a super useful robot. It's about raising one. Letting it, this is all crazy. What Neo really signals is the beginning of physical AI in our lives and homes. Ameca, a humanoid robot at CES 2022. Very realistic. Can you say hello, Ameca? Hello there. So nice to meet you. Very realistic movements. Can you show us your moves again? Of course. I would love to. Well, I do not think anything at all. But if I did, I think that they are wonderful. And I promise they didn't tell me to say that. All right, there you have it. From Engineered Arts, a UK company, a very realistic humanoid robot at CES 2022. Thank you. Humanoid robot. Hello. Cheese. So you can. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం ఎత్తురాలపాడు గ్రామ సమీపంలో సుమారు అర్ధరాత్రి 2:45 NH16 సర్వీస్ రోడ్లో టెక్కలి వైపు నుండి శ్రీకాకుళం వైపు వెళ్ళు మార్గంలో TS08 యూజెడ్ నెంబర్ గల లారీని నిలిపి ఉండగా ఒడిశా వైపు నుండి విశాఖపట్నం వెళ్తున్న MP09 BD8243 నెంబర్ గల తుఫాన్ ప్యాసింజర్ వాహనం డ్రైవర్ తాగిన మైకంలో నిద్రావస్థలో అతివేగంగా నడుపుతూ వాహనాన్ని అదుపు చేయలేక ఆగి ఉన్న లారీని బలంగా గుద్దించడం వల్ల వాహనం నుజ్జైపై ఆ ధాటికి అందులో ప్రయాణిస్తున్న 3 పురుషులు 1 మహిళ చనిపోయారు. డ్రైవర్ మరియు ఇంకో ఆడమనిషికి చిన్న గాయాలు కాగా 4 సిబ్బంది 108 అంబులెన్స్లో ద్వారా నర్సన్నపేట ఆసుపత్రికి తరలించారు. అందులో ఉన్న మరో 4 కూడా ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలిసింది. తుఫాను వాహనంకు సంబంధించి వారు ఎవరూ స్పాట్లో లేనందున పూర్తి వివరాలు తెలియలేదు. న్యూరో స్ట్రోక్ సమయంలో ప్రతి నిమిషం లెక్కించబడుతుందని ప్రముఖ న్యూరో నిపుణులు డాక్టర్ శివశంకర్ ధలై, డాక్టర్ అరవింద్ వర్మ ధాట్లా తెలిపారు. యూమ్ స్ట్రోక్ అప్డేట్ 2025 పేరిట మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ న్యూరో మాస్కులర్ చొరవ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ నిపుణుల నేతృత్వంలో స్ట్రోక్ అభివృద్ధి చెందుతున్న అంశాలపై చర్చించారు. యువకుల్లో స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరించారు. ముందస్తు చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగు వైద్య నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమని తెలిపారు. బహుళ యాంటీ ప్లేటెట్ ఏజెంట్లు, మెరుగైన రక్తపోటు నియంత్రణ, స్టార్కింగ్ థెరపీతో సహా మిశ్రమ చికిత్సల ద్వారా ద్వితీయ నివారణపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈరోజు యూఎం స్ట్రోక్ అప్డేట్ దాని స్ట్రోక్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి మనుష్యకి, ప్రతి పేషెంట్కి ఎలా ఈ స్ట్రోక్ గురించి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇది ఉద్దేశంలో ఈ ప్రోగ్రామ్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి పీపుల్, వెరీ ఎమినెంట్ స్పీకర్స్, దే ఆర్ కమింగ్
అండ్ ఆంధ్రప్రదేశ్లో చాలా అరౌండ్ 300 to 350 డాక్టర్స్ విల్ అటెండ్ ద ప్రోగ్రామ్ టుడే. దానికి స్ట్రోక్ గురించి, బ్రెయిన్ స్ట్రోక్లో ఇప్పుడు ఏమి కొత్తగా సిచ్యువేషన్స్ ఉంది, సొల్యూషన్స్ ఉంది, దాని ఎలా ట్రీట్మెంట్ అవుతుంది, ఈ విషయంలో ఆలోచన చేసి దానికి అప్డేట్ చేస్తాను. తర్వాత పేషెంట్ కేర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రోక్ గురించి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ కూడా చాలా సింపుల్గా కొన్ని నిమోనిక్స్ పెట్టాలి. ఎలా స్ట్రోక్ ఐడెంటిఫై చేశారు మీరు, బికాజ్ హార్ట్లో హార్ట్ అటాక్ అవుతే, హార్ట్ స్ట్రోక్ చెప్పారు, హార్ట్ అటాక్ అవుతే చాలా పేషెంట్కి నొప్పి అవుతుంది చెస్ట్కి. దాని గురించి నేను హాస్పిటల్ వెళ్తాను. బట్ బ్రెయిన్కి స్ట్రోక్ ఉంటే ఇట్ ఈస్ పెయిన్లెస్. దాని గురించి పేషెంట్కి కూడా తెలియదుకి ఇది పేషెంట్కి స్ట్రోక్ అవుతుంది. బట్ ఈ నిమోనిక్స్ చాలా సింపుల్, ఫాస్ట్. FAST. F మీన్స్ ఫేషియల్ వీక్నెస్. చాలా పేషెంట్, నార్మల్ పేషెంట్కి సడన్గా ఫేస్ డ్రూపింగ్ అయిపోతుంది. A ఫర్ ఆర్మ్ వీక్నెస్, సడన్లీ ఒక సైడ్ పడిపోతుంది, పక్షవాతం అయిపోతుంది. తర్వాత S మీన్స్ స్పీచ్. నార్మల్ పేషెంట్ సడన్లీ స్పీకింగ్ చేయడానికి స్లరింగ్ స్పీచ్ అవుతుంది, లేకపోతే స్పీచ్ పూర్తిగా పోతే ఇది బ్రెయిన్ స్ట్రోక్ అవడానికి లక్షణం ఉంది. ఇంకా కూడా 2 యాడ్ అయింది. B ఫాస్ట్, B ఫర్ బ్యాలెన్స్. సడన్లీ ఒక పేషెంట్ వాకింగ్ చేయడానికి డిఫికల్టీ అవుతుంది, ఐ సిమ్టమ్ అవుతుంది. ఇలాగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. So today we have to make people understand when there is a stroke. Dr. Shiva told you, how do you recognize a stroke? Somebody is eating food, suddenly the hand drops. Somebody is speaking, cannot speak. Somebody tells, I cannot see from my eyes. Or suddenly they may fall unconscious. Each one of them should be brought to the right hospital, and as you go into the hospital, insist, I want to get stroke treatment done by taking out the clot. It can completely change life. Today we must understand 50% of the patients with heart attacks are getting appropriate treatment, but only 2% of patients with stroke are getting appropriate treatment because they go to the wrong hospital. When they go to the wrong hospital, there is no facility there. They will send to a scan center. పార్తిపురం మన్యం జిల్లా సాలూరుపట్నం ఎంపీడీఓ కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో గిరిజన సంక్షేమ మరియు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భజనల నాదంతో సాగి భక్తుల హృదయాల్లో భగవంతుని స్ఫూర్తిగా నింపింది. ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రసంగిస్తూ భగవంతుడు సత్యసాయిబాబా ఇచ్చిన ఉపదేశాలు సమాజానికి శాశ్వత మార్గదర్శకాలు అని పేర్కొన్నారు. బాబావారు ఎల్లప్పుడూ చెప్పిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆచరణీయమని మంత్రి వివరించారు. బాబా గారి ప్రధాన సందేశం అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. ఈ ఒకే సందేశం మానవ జీవితానికి నిజమైన దిశానిర్దేశం. ఈ ప్రేమ, సేవ, మానవతా తత్వాల్లో సమాజం ముందడుగు సాగితే బాబా ఆశయాలు నిజంగా నెరవేరుతాయని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఈ సేవా భావానికే ప్రతీకలని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, సేవాదళ సభ్యులు, మహిళా సంఘాలు, స్థానిక భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మాలలు వేయడంలో ఆడవాళ్ళందరూ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేస్తారు. అంటే ఎంత భక్తి భావంతో పూజలు చేస్తారు అంటే ఎన్బి తినకుండా ఉపవాసాలు ఉండి కూడా చేస్తారు. శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది అలవాటు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఇది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఒక పక్క పుట్టపర్తిలో ఎడ్యుకేషన్ 0 to PG ఫ్రీ ఎడ్యుకేషన్ వెళ్తుంది. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగలేదంటే అక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది. అక్కడ ఎవరికైనా మాకు పలాంటి కావాలి అనుకుని వెళ్తే ఒక ఆసరా దొరుకుతుంది. కాబట్టి సాయిబాబా గారు పుట్టినప్పుడు మనిషిగా పుట్టిన భగవత్ స్వరూపంతో ఆయన భగవంతుడు ఐక్యమైపోవడం నిజంగా మనందరం కూడా ఆయన తాలూకు అంటే ఒక వర్డ్ అయితే నాకు బాగా నచ్చింది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ రోజున రాజ్యాంగ దినోత్సవంగా ఏటా జరుపుకుంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భీమ్సేన వైజాగ్ ఆర్కే బీచ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ పద్మావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మువ్వెన్నెల జెండాను అలాగే జై భీమ్ పతాకాన్ని ఊపి రన్ ఫర్ అంబేద్కర్ను ప్రారంభించారు. భారత రాజ్యాంగం పరిరక్షణకు కట్టుబడదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం నుండి ప్రారంభమైన రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం
వైఏఎంసీ సమీప పెరియార్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గత 10 ఏళ్లుగా ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో సమన్యాయం కోసం పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. రెల్లికుల రాష్ట్ర నాయకుడు ఈసుకొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన మేధో సంపత్తితో దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గురించి నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇట్లా స్పీచ్లు ఇచ్చే కన్నా పోరాటమే నా స్ఫూర్తి. ఎక్కడ ఏ అవసరమైనా పోరాటం చేస్తాను, ఒక్క లేడీని పోరాటం చేస్తాను ఎక్కడైనా. అదంతా డాక్టర్ అంబేద్కర్ని చదవడం వల్ల వచ్చింది. ఆయన ఏర్పాటు చేసిన ఈ రాజ్యాంగాన్ని అన్నీ అమలుపరుస్తారని ఆయన చాలా సంతోషపడ్డారు. కానీ వాటిలో కొన్ని సాంఘికంగా ఏవి అమలు కావట్లేదు. వాటి మీద పోరాటమే మాది. ఇప్పుడు రవి సిద్ధార్థతో పాటు నేను కూడా అతనికి అండగా నిలుస్తానని, వాళ్ళతోటి నా జీవితాంతం కృషి చేస్తానని. భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారుగా అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ దేశాలలో చదువుకొని అపారమైనటువంటి జ్ఞానాన్ని ఉపసాన పెట్టుకొని ఈ దేశం సంస్కృతి సాంప్రదాయాలని అర్థం చేసుకొని ప్రపంచ భారత రాజ్యాంగాలన్నింటినీ చదివి వివిధ కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నటువంటి ఈ దేశానికి ఒక పటిష్టమైనటువంటి లిఖితపూర్వక రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు తన జ్ఞానానంతటిని ఉపసాన పెట్టి దేశ ప్రజలకు అందించిన రోజు నవంబర్ 26, 1949. ఆ రోజు రాజ్యాంగ పరిషత్తులో సబ్మిట్ చేసిన రోజున భారతదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అదే విశాఖపట్నంలో ముఖ్యంగా ప్రతిష్టాత్మక వైజాగ్ బీచ్ రోడ్లో గత 10 సంవత్సరాలుగా 2015 నుంచి భీమసేన ఆధ్వర్యంలో రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్లో జరుపుతూ ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన, రాజ్యాంగ లక్ష్యాల పట్ల అవగాహన కల్పించి ఈ దేశంలో రాజ్యాంగం ఒక లక్ష్యం మానవీయ సమాజం. ఏదైతే అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలు కాకుండా ఒక మానవీయ సమాజం ఏర్పడాలని, ఈ దేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు కావాలని, సమాన హోదా కావాలని భారత రాజ్యాంగం చెప్తుంది. అది నేటికి కూడా కనిపించలేని పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడికి అవగాహన కలిగి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు రాజ్యాంగం యొక్క మౌలిక విషయాలు కూడా తెలియలేని పరిస్థితుల్లో నేటి యువత కానీ నేటి భారత ప్రజానికి ఉంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని భీమసేన విశాఖపట్నంలో 10 సంవత్సరాలుగా భారత రాజ్యాంగ లక్ష్య సాధన దిశగా ఈ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే వైజాగ్ నగరానికి ఒక గొప్ప సూచిక ఉంది, గొప్ప ప్రతిష్ఠ ఉంది. ఎందుకంటే ఈ నగరంలో శాంతికామ ప్రజలు, పీస్ లవింగ్ పీపుల్, భారత రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల, న్యాయం పట్ల అవగాహన ఉన్నటువంటి సమున్నతమైన అవగాహన ఉన్నటువంటి ప్రజలు. మరి 10 సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగుతుంది. కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ 11వ రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరుగుతుంది. కొన్ని రాజకీయ వ్యక్తులు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇష్టరాజ్యంగా సవరణలు చేసి నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ప్రజలకు ప్రత్యేకించి కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి మనిషికి అంబేద్కర్ గారు హక్కులు ఏ రూపంలో అయితే హక్కులు కల్పించారో దాన్ని అమలు చేసే విధంగా మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారులు దానిపై ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ ఫైల్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అన్ని రకాల కార్మికులు పాల్గొనాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రోజు ఉదయం సిఐటియు కార్యాలయం కేఎల్పురం నందు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, కోశాధికారి ఏ జగన్మోహన్ రావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ రంగరాజు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు ఎం కౌశిక్, కార్యదర్శి ఏ మధుసూదన్ రావు, ఏఐసిసిటియు జిల్లా కన్వీనర్ ఎం అప్పలరాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాడే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలు, 29 చట్టాలు 4 లేబర్ కోడ్స్గా మార్పు చేసి మోడీ ప్రభుత్వం అమలుకు నోటిఫై చేసిందని, ఈ కోడ్స్తో కార్మికులకు లాభం కంటే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. అది ఇవాళ మరిచిపోయి ఇవాళ కార్మికుల్ని నట్టేట్న పడిచిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ కార్మికులు రాబోయే రోజుల్లోనే
బ్రిటిష్ వారు ఎంత బానిసత్వం ఇవాళ ఆ బానిసత్వానికి మళ్ళీ ఈ కార్మికులు బలి అయిపోతారు. అంటే ఇప్పటికైనా కార్మికులు ఇన్నాళ్ళు అనుభవించిన రాయితీలన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఇవాళ కార్మికులు అవన్నీ ఆలోచించి రేపు 26వ తారీఖు కల్పన పోరాటం కార్మికులు అంతా రావాలా. 106 సంవత్సరాలు ఎంత కష్టపడి ఉన్న చట్టాలను కూడా రద్దు చేసింది. అలాగే జిల్లాలో ఏదైతే లేబర్ ఆఫీస్ ఉందో లేబర్ ఆఫీస్ కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు లేకుండా చేసి అక్కడ ఎవరికి పవర్స్ లేవు. కార్మికుడికి ఏ చట్టాలు లేబర్ అమలు చేయడం లేదు. దాని మీద కార్మికుడు లేబర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం జరగదు. అలాగే ప్రభుత్వాలు కూడా న్యాయం చేయలేదు. రాబోయే రోజుల్లో కార్మికులు చాలా బానిసలుగా అయిపోతారు. కాబట్టి ఇవాళ దీన్ని తిరిగి కొట్టాలంటే కార్మిక వాదం అంతా 20వ తారీఖు కలెక్టర్ ఆఫీస్కి అందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేసి మోడీ ప్రభుత్వం చట్టాల్ని ఆపిన దాకా పోరాటం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తాం. పని గంటలు పెరుగుతాయి, అలాగే ఉపాధికి గ్యారంటీ లేదు, కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని నిర్వీర్యం చేశారు, సమ్మె చేసే హక్కులపై దాడి చేశారు. ఇవన్నీ కార్మికులకైన తీవ్రమైన నష్టం చేయబోతున్నాయి. కాబట్టి ఈ కార్మిక లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా ఇవి రద్దయ్యే వరకు పోరాడాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో మొత్తం కార్మిక వర్గంకి నాయకత్వం వహిస్తున్న సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు, ఏఐసిసిటియు సంఘాల ఆధ్వర్యంలో అలాగే రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సహకారంతో 26వ తేదీన చెలో కలెక్టర్ ఆఫీస్ నిర్వహిస్తున్నాం. కార్మిక వర్గం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మోడీ ప్రభుత్వానికి సహకరిస్తున్న ఈ కార్మిక లేబర్ కోడ్లను మద్దతిస్తున్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. చిన్న బడ్జెట్ పెద్ద నమ్మకంతో ఫిల్మ్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్పై రూపొందించిన లవర్స్ క్రైమ్ సినిమా త్వరలో విడుదల కానుందని చిత్రం డైరెక్టర్ ఉదయ్ తెలిపారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఈ చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం చిత్రం షూటింగ్ అంతా విశాఖ అరకులోనే జరిగిందని తెలిపారు. ప్రస్తుతం సెన్సార్కు వెళ్ళిందని చెప్పారు. సినీ హీరోయిన్ నిహారిక మాట్లాడుతూ లవర్స్ క్రైమ్ సందేశాత్మక చిత్రంగా పేర్కొన్నారు. ప్రేమించే విషయంలో ఆచితూచి అడుగువేసి మంచి నిర్ణయం తీసుకోవాలన్నదే ఈ చిత్రం యొక్క సందేశం అన్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫిల్మ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి విశేషాలు తెలియడానికి ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సినిమా పేరు లవర్స్ క్రైమ్ అండి. ఫస్ట్ డెబ్యూ మూవీ తస్మాత్ జాగ్రత్త థియేట్రికల్ రిలీజ్ అది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎంత పనిచేసా చంటి సినిమా తెలుగు అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ 54 థియేటర్లు చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు బైక్ రేస్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రెడీగా ఉన్న సినిమా లవర్స్ క్రైమ్. ఈ సినిమా చాలా ఒక మ్యాజికల్గా స్టార్ట్ అయిందండి సినిమా. నాకు మధ్యలో ఒక 4 months గ్యాప్ వచ్చింది. అందువల్ల కథ రాసుకొని అందరినీ నేను అందరూ ఎంపిక చేసుకున్నాను. సో అందువల్ల చాలా ఒక మిరాకిల్గా జరిగింది. సో ఈ విషయానికి వస్తే ఈ లవర్స్ క్రైమ్ సినిమా ముందుగా హీరో హీరోయిన్ నిహారిక అండ్ చందు అబ్బాయి ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు, అందుకు రాలేకపోయాడు. వాళ్ళ అబ్బాయి రాఖీ ఈ సినిమాలో మెయిన్ విలన్గా క్యారెక్టర్ చేశాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. ఆ తర్వాత సినిమా విశేషాలు ఏంటంటే ఈ సినిమా కేవలం ఒక 11 రోజుల్లో సినిమా షూట్ చేశాను మొత్తం అంతా. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా వర్కింగ్ డేస్ ఓన్లీ 11 days సినిమాకి సంబంధించి. సినిమా అంతా రెడీగా ఉంది, సెన్సార్కి వెళ్తుంది. ఇప్పుడు సినిమాలో ట్రైలర్లోనే ఒక 2 బీట్లు రిలీజ్ చేసామండి. అది ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసాం. ఒక రీల్ వచ్చేసి 74 million వ్యూస్ వచ్చాయండి. ఇది టీనేజ్ మూవీ. టీనేజ్ పవర్ ఏంటనేది ఇన్స్టాగ్రామ్లో తెలిసింది. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించి 6,05,190 విలువైన చెక్కులు 7 చెక్కులను లబ్ధిదారులకు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేశారు. బొండపల్లి మండలం బొండపల్లి గ్రామానికి చెందిన గంటల మోక్షజ్ఞకు 2,50,000 రూపాయలు, జామి మండలం జామి గ్రామానికి చెందిన పిన్నపరెడ్డి అప్పారావుకు 1,69,647 రూపాయలు, బొండపల్లి మండలం దేవపల్లికి చెందిన జొన్నాడ ఎర్రేకు 1,02,143 రూపాయలు,
బొండపల్లి మండలం కొండకిండం గ్రామానికి చెందిన మున్నేటి గౌరినాయుడికి 23,000 రూపాయలు, బొండపల్లి మండలం ముద్దూరు గ్రామానికి చెందిన వాలి శ్రీనివాస్కి 20,000 రూపాయలు, బొండపల్లి మండలం వంపల్లి గ్రామానికి చెందిన గొర్ల హరిప్రీతంకు 20,000, గజత్ర మండలం పిడిసెల గ్రామానికి చెందిన లంకా తాతాబాబుకు 20,000. వీరందరూ అనారోగ్య సమస్యతో వివిధ ఆసుపత్రులతో చికిత్స పొందుతున్నారు. చీపురుపల్లి మార్కెట్ ద్వారా మొక్కజొన్న పంట కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అన్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తామని అన్నారు. మొక్కజొన్న అరటి రైతులకు దీని ద్వారా మేలు జరుగుతుందని అన్నారు. రైతులందరికీ ఏ విధంగా అయితే ధాన్యాన్ని తీసుకొని 24 గంటల లోపల వేశారో అదేవిధంగా ఈ ఏడాది కూడా మరి ధాన్యాన్ని ఇచ్చినటువంటి 24 గంటల లోపల అందరికీ బిల్లులు వస్తున్నాయి. ఇంకా ముమ్మరం అయిన తర్వాత దీని మీద ఇంకా మీద నుంచి రివ్యూలు అవి వస్తుంటాయి. ఎవరికి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా రైతుని దోచుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఆఫీసర్లందరి మీద కూడా ఉంది. ప్రభుత్వం మరి అక్కడి నుంచి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా ఫాలో అవుతారు. లాస్ట్ ఇయర్ కూడా మన విజయనగరం జిల్లాలో చాలా చక్కగా చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా మన ఆఫీసర్లు చేస్తారు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది. మరి ఈ రోజున జొన్నలకి రేటు తగ్గిపోయింది. జొన్నలకు రేటు తగ్గినప్పుడు కూడా మార్కెట్ ద్వారా కొనాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న సత్యసాయిబాబా గారి శతజయంతి ఉత్సవాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడి నుంచి మరి మీటింగ్ పెట్టి టెలికాన్ఫరెన్స్ పెట్టి కాన్ఫరెన్స్లోనే ఆఫీసర్స్తో మాట్లాడి మరి ఎవరైతే జొన్నలు పండిస్తున్నారో ఆ రైతులందరికీ ఉపకారం జరిగే విధంగా జొన్న రైతులందరికీ కూడా మార్కెట్ తీసుకుంటుంది ప్రభుత్వ ధరకే అని చెప్పేసి మరి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మనం చెప్పక తప్పదు అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. సత్యసాయి బాబా సేవాభావం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆదివారం బొండపల్లి మండలం కొవ్వాడపేటలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొవ్వాడపేటలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలు జరిగాయి. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రాణం 10 మందికి ఉపయోగపడేలా జీవించాలని సత్యసాయి బాబా కోట్లాది మందిలో స్ఫూర్తి నింపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పివిపి గోపాలరాజు, జనసేన పార్టీ నియోజకవర్గ నేత మరపు సురేష్, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సత్యసాయిబాబా సేవా సమితి సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 100 సంవత్సరాలుగా ఆయన నెలకొల్పినటువంటి సర్వీస్ అంటే సేవాభావం ఏదైతే ఉందో పుట్టపర్తిలో రావడం, పుట్టపర్తిలో సమీపాన ఉన్నటువంటి గ్రామంలో పుట్టి సాయిబాబా గారి గురుతత్వం తీసుకున్నారు. అలాగే శివభక్తుడయ్యారు. ఎంతో మందికి మనం ఎలా జీవించాలి, ఎలా బతకాలి ఆయన తోచిన సాయం. హాస్పిటల్ రీచ్ అవ్వచ్చు, పిల్లలు చదువుకుంటానంటే చదువు చెప్పించడం అవ్వచ్చు, సర్జరీస్ పెద్ద పెద్ద సర్జరీస్ ఉచితంగా చేయించడం, ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేయించడం. ఒక మనిషి తప్పుడడుగు వేస్తున్నారంటే పిల్లలు ఎవరైనా తప్పుడడుగు వేస్తే పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి సాయిబాబా గారి ఆశ్రమంలో ఒక 4 రోజులు ఇస్తే వాళ్ళలో మార్పు వచ్చేదంట. అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్షను జయప్రదం చేయండి. డిసెంబర్ 3వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన దీక్ష కార్యక్రమాన్ని అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కార్యక్రమాన్ని హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు కోరారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ బాధితులు ఆస్తులు అమ్మి న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వానికి 18 నెలలు గడిచిన ఒక్క అగ్రిగోల్డ్ బాధితులు కూడా న్యాయం చేయలేని కారణంగా
త్వరితగతిన ఆస్తులు అమ్మి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర సిఐడి వారు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ నేటికి 18 నెలలైనా సరే ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ప్రత్యేకమైన కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా అగ్రిగోల్డ్ అంశాన్ని ప్రతిరోజు విచారణ చేయడం ద్వారానే బాధితులకు త్వరితగతిన న్యాయం సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తు చేశారు. సిఐడి వారి తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పని ముందు లేకపోవడం లేదని భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర జిల్లా కమిటీ ఏర్పాటు చేసి ఉన్నారు, కానీ నేటి వరకు అధికారికంగా ఒక్కసారైనా సమీక్ష జరపడం లేదని అన్నారు. మొన్న 2024 ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన కూటమి ప్రభుత్వము నేటికి 18 నెలలు గడుస్తున్నా సరే కనీసము ఒక్క అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఈ రోజుకు రూపాయి చెల్లించినట్టుగా పాపాన పోలేదు. మరి అగ్రిగోల్డ్ బాధితుల యొక్క ఆస్తులు 24,000 ఎకరాల ఆస్తులని ఈరోజు ఏపీ సిఐడి వారి దగ్గర ఉన్నప్పటికీ వాటిని అమ్మలేకపోతూ ఉంది. ఈ నేపథ్యంలో మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాలైన కార్యక్రమాలను మహావిజ్ఞాపన దీక్షని కన్నీటి దీక్షని పెట్టి ఉన్నాము. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు వర్ల రామయ్య గారు లాంటి వాళ్ళు వచ్చి మళ్ళీ మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, రోడ్డు ఎక్కాల్సిన పని లేదు, ప్రభుత్వం మీ పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పడం జరిగింది, కానీ నేటికి అది నెరవేరలేదు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది పైచులకు బాధితులందరినీ కలుపుకొని రేపు విజయవాడ ధర్నా చౌక్లో 3వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ముద్దునిద్రని ఒకసారి లేపే ప్రయత్నాన్ని అసోసియేషన్ మరొకసారి చేస్తూ ఉంది. కోర్టు ఏర్పాటు చేయాలి. దీని మీద నిరంతరం ఏంటంటే చర్చ జరగాలి, విచారణ జరగాలి, వేలాం ప్రక్రియ అనేది ముందుకెళ్ళాలి. ఇమీడియట్గా ఏంటంటే ఈ 2025 నుంచి 2028 మధ్య క్లోజ్ చేస్తామని మీరు ఇచ్చిన వాగ్దానం కనీసం ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేదు. కాబట్టి అంటే రేపు డిసెంబర్ 3వ తారీఖున ఏంటంటే ధర్నా చౌకలు ఏంటంటే మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీల తరఫున అన్ని జిల్లా కమిటీలు అంటే ఏకమయ్యేటంటే ధర్నా చౌక తారీఖు 3వ తారీఖున ఏంటంటే భారీ ఎత్తున ప్రదర్శన చేసిన ఒక మీటింగ్ పెడతాము. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోతే 2016-18లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైతే గడగల్లాడించి ఈదులెక్కి రోడ్లు ఎక్కేటంటే కస్టమర్ని ఏంటంటే బయటికి కదిలించేటంటే ప్రతి ఒక్కళ్ళు ఉద్యమాలు చేసామో మళ్ళీ భారీ ఎత్తున అవసరమైతే ముట్టడి చేసి అమరావతి ముట్టడి చేసి అదే ఏదైతే అంటారు దాన్ని ముట్టడి చేసే కార్యక్రమాలు కూడా నెక్స్ట్ జరిగే కార్యక్రమం అంతా స్పందన రాకపోతే అంటే ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడానికి ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ముప్పాల్ గారు కానీ ఇక్కడంటే మా జిల్లా స్థాయిలో కామేశ్వరరావు గారు కొట్టుకొని అంటే మేము ఆ ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచేటంటే ముందుకు వస్తుందని మా అగ్రిగోల్డ్ అసోసియేషన్ తరఫున విన్నపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు అటు తెలంగాణ ఇటు కర్ణాటకలో కూడా విస్తరించింది. ఈ సంఘం తరఫున గత 11 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాడితే చివరికి ఒక 1,000 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వంలో సాధించుకుని 5,000, 10,000, 20,000 ఇప్పించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం అటాచ్ చేసినటువంటి భూములు ఏవైతే సిఐడి అటాచ్ చేశారో ఆ భూములన్నిటి మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలు కలెక్టర్ ఆఫీస్ లోపలే ఉన్నాయి తప్ప బయటికి రాలేదు. ఈవేళ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ స్థాయిలో అధికారుల్ని ఆ కమిటీలో పెట్టి ఈవేళ భూముల్ని వేలం వేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ గడిచిన 18 నెలల్లో అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మేము ఒకటే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే 1,000 కోట్లు ఇచ్చిందో మీరు అంతకుముందు ఏదైతే చనిపోయినటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి 5 లక్షల రూపాయలు ఏదైతే మీరు ఇచ్చారో అటువంటి పద్ధతుల్లో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారందరికీ 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, తక్షణం ఈ భూములు అమ్మి ఎవరికైతే అగ్రిగోల్డ్ సంస్థలో మీరు హామీ ఇచ్చారో ఆ హామీ మేరకి ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయితో సహా ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భగవాన్ సత్యసాయి బాబా 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు 300 మంది పేదవారికి 2 కేజీల బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. అలానే 100 రోజుల పాటు రోగులకు కన్సల్టేషన్, వైద్య పరీక్షలు మినహాయిస్తూ ఆపరేషన్, సర్జన్ ఛార్జెస్, అప్రెంటిస్కు అవసరమైనటువంటి మందులు, ఖర్చులు, బెడ్ ఛార్జెస్ అన్నీ ఉచితంగా వైద్య సేవలు అందించబడినని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ శ్రీరామూర్తి తెలిపారు. బాబా గారిని ఒకటే చెప్పారు, నేను దేవుణ్ణి కాదు, నేను మీలాగా మనిషిని. ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ఎదుటివాడిని ప్రేమిస్తారో వాళ్ళు భూమి మీద సంతోషంగా జీవిస్తారని చెప్పిన ఒకే ఒక మాటతో సత్యసాయి వైద్య సేవా సంఘం అనే వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి వివిధ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు కండక్ట్ చేసిన తర్వాత
మనకు కూడా ఒక హాస్పిటల్ ఉండాలి, ఉంటే మంచి సేవ చేయడం జరుగుతుందని చెప్పేసి బాబా ఆశీస్సులతో అప్పుడు మా దగ్గర డబ్బు లేకపోయినా కూడా బాబా గారి స్ఫూర్తితో ఇన్స్పిరేషన్తో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి గత 22 సంవత్సరాలుగా బాబా పుట్టినరోజు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు అంతమందికి పేదవాళ్ళకి ఉచిత మేజర్ ఆపరేషన్ చేస్తూ ఈ పుట్టినరోజున 300 మందికి పేదవాళ్ళకి దుప్పట్లు 2 కేజీస్ బియ్యము మరియు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో అండర్ 17 విభాగంలో బాలికల ఖోఖో రాష్ట్ర పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం స్థానిక విజీ మైదానంలో జరుగుతున్న పోటీలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖోఖో అంటే విజయనగరం జిల్లాకు ప్రసిద్ధి అన్నారు. అటువంటి మా జిల్లాలో రాష్ట్ర పోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ తరుణంలో బాలికల పోటీలు మా జిల్లాలో నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆడి విజయం సాధించాలన్నారు. అనంతరం పావురాలు ఎగురవేసి రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. మొదట విజయనగరం గుంటూరు జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్కి టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్షణ ఏపీసీ రామారావు, డిఎస్డిఓ వెంకటేశ్వరరావు, స్కూల్ గేమ్స్ కార్యదర్శులు గోపాల్, విజయలక్ష్మిలు, మండల విద్యాశాఖ అధికారి సత్యవతి, 13 ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 69వ ఎఫ్జిఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా మరి ఇక్కడికి ఖోఖో అనేది రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతున్నాయి. మరి ఖోఖో పోటీలు అంటే ఆట అనేది మీకు తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ ఆట ద్వారా మొట్టమొదటిసారి కలిగేటటువంటి ఒక ఆరోగ్యం అది ఒకటి లభిస్తుంది. రెండోది ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో హాస్పిటల్ ఖర్చులు మిగులుతాయి అంటే రెండో లాభం. ఇప్పుడు మూడో లాభం ఏంటంటే మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి 3% రిజర్వేషన్ ఏ ఉద్యోగానికైనా సరే మీరు రాసినట్లయితే అటెంప్ట్ చేసినట్లయితే 3% అంటే 100 ఉద్యోగాల్లో 3 జాబ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. నాలుగవది ఏంటంటే చూసారా మొన్న వరల్డ్ కప్ విన్నర్స్కి వాళ్ళకి మన రాష్ట్రంలో ఒక అమ్మాయికి కడప నుంచి వచ్చిన ఒక అమ్మాయికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2.5 crores ఆఫర్ చేయడం జరిగింది. 2.5 crores. నెక్స్ట్ 1000 గజాల స్థలం, అలాగే ఒక ఉద్యోగం కూడా. చూసారా అంటే చదువు ఒకటే కాదు, చదువులో వెనకబడ్డామని మీరు ఎవరూ బాధపడవలసిన లేదు. చదువు వెనకబడినా సరే ఈ గేమ్స్లో మీరు ప్రావీణ్యం సంపాదించండి, దీనివల్ల చాలా ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక P3 P4 పాలసీని ముందుకు తీసుకొచ్చారు. ఈ విజీ స్టేడియం ఆ P4 P3 పాలసీకి ఒక 4 రన్నర్. అయితే మనం చూస్తుంటే ఇక్కడ ప్రత్యేకంగా అది ముందు మొదలు పెట్టినప్పుడు ఎంతో మంది దాతలు ఈ రూపం అనేది తెచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్ అనేది దాంట్లో పాల్గొన్నారు. రీసెంట్ గా మనం చూస్తుంటే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చి మన స్టేడియం ఇండోర్ స్టేడియం ని ఓపెన్ చేశాం. అదే విధంగా గత గవర్నమెంట్ లో మన అశోక్ గజపతిరాజు గారు యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన స్పోర్ట్స్ స్కూల్ అనేది మనం మొదలు పెట్టాం. గత గవర్నమెంట్ దాన్ని గాలికి వదిలేసింది, మళ్ళీ మనం శాంక్షనింగ్ తెచ్చుకున్నాం. మనం అది స్పోర్ట్స్ పాలసీలోనే మన విజయనగరం స్పోర్ట్స్ స్కూల్ అనేది పొందుపరిచారనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ మీరు అందరు కూడా నెక్స్ట్ మీ అయోధ్య మీట్లో మీ అందరిలో కొందరిని అక్కడ కనిపించి మీరందరూ ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకు. లాస్ట్ టైం నేను విజయనగరం ఇంటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ చూశాను. ఈరోజు జిల్లా టీం వచ్చింది. అలాగే ప్రతి జిల్లా నుంచి మీ అందరు రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 days కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి లెర్నింగ్ తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ప్రధానమంత్రి గారు కానీ స్పోర్ట్స్ కోసం ప్రధానంగా ప్రత్యేకత ఇస్తున్నారు. మీకు స్పోర్ట్స్ ప్రతి పిల్లలు కూడా స్పోర్ట్స్ ఆడాలి, శారీరకంగా మంచి బలంగా తయారవ్వాలి. ఎందుకంటే మీకోసం మంచి ఆర్మీలో ఉద్యోగాలు ఉన్నాయి, స్పోర్ట్స్ మెన్ కోచ్ల కింద ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతి స్పోర్ట్లో కూడా
ఒక మంచి అవకాశం మన యువతకి ఇవ్వాలి అంటే ఎక్కువ స్పోర్ట్స్మెన్స్ తయారవ్వాలి. ఓడిపోయినప్పుడు బాధపడకూడదు, గెలిచినప్పుడు మరింత ఆనందపడకూడదు. ఎందుకంటే మీ అటెంప్ట్ 100% అయితే అది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా నేను ఓడిపోయానని బాధపడకండి. నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. మీరు చేసినటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకుని గేమ్ కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ స్పోర్ట్స్ విల్ లెర్న్ యూ. స్పోర్ట్స్ అనేది ఇంకొకటి మీకు నేర్పిస్తుంది. మరి అంతేకాకుండా టీమ్ స్పిరిట్. ఈరోజు మీరు ఎంతమంది, మీరందరూ టీమేనా? ఈచ్ వన్ ఆఫ్ యువర్ టీమ్. టీమ్ స్పిరిట్ ఉంటేనే గేమ్స్లో గేమ్ విన్ అవుతారు. టీమ్ స్పిరిట్ మీరు ఎంత బాగా చూపిస్తారో వాళ్ళే విన్ అవుతారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 లేబర్ కోడ్స్ను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలను బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవెల సెంటర్లో దగ్ధం చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శంకర్రావు మాట్లాడుతూ కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి పూనుకున్నాయని అన్నారు. కార్మికులకు పని భద్రత లేకపోగా 12 గంటల పని సమ్మె హక్కు లేకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య అని అన్నారు. బ్రిటిష్ వాడి కంటే దుర్మార్గంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలు చేసిందని అన్నారు. ఈ 4 లేబర్ కోడ్స్ చట్టాలు రద్దు చేసే వరకు కార్మిక వర్గం పోరాడుతూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు యుగంధర్, జి గౌరీ, బి వాసు, బి వెంకటి కార్మికులు పాల్గొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ సత్యసాయిబాబా చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చెప్పిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, సేవా సిద్ధాంతాలు విశ్వవ్యాప్తంగా ఆదర్శనీయమని కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ఆదర్శంగా తీసుకుని ప్రతి వ్యక్తి సమాజంలో సేవ చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆశతో మా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యర్మ అమృతంగమయ, అసత్యం నుండి సత్యం వైపు నడిపించు, చీకటి నుండి వెలుగు వైపు నడిపించు, మరణం నుండి అమరత్వం వైపు నడిపించమనే తత్వాన్ని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సమాజానికి బోధించారని, అందుకు తగిన విధంగా నడుచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మానవుని ఎదుగుదలకు గురువు అవసరమని, అటువంటి గురువు దైవం, తల్లిదండ్రులను గౌరవించాలని బోధించారని అన్నారు. కుల మతాలకు తావు లేకుండా ఆయన చేసిన సత్య బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయని గుర్తు చేశారు. భగవాన్ దగ్గరకు వచ్చినప్పుడు అసలు మొట్టమొదట ఏదైతే వేదాంతం చెప్పబడుతూ ఉందో దాన్ని సూక్ష్మమైనటువంటి విషయాల్ని అందరికి అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఫలానా మతం గొప్పది, ఫలానా దేవుడు గొప్పవాడు అని చెప్పలేదు. మీరు ఇందాక పాడుతుంటే అందరూ దేవుళ్ళు వస్తున్నారు. అందుకైతే నా శివుడే గొప్ప, లేదంటే విష్ణువే గొప్ప, వెంకటేశ్వరుడు గొప్ప, రాధా మనోహరుడు గొప్ప, ఇదేం లేదు. ఇక్కడ అందరూ చెప్పిన దాంట్లోని సూక్ష్మాంశాన్ని అర్థం చేసుకోమని స్వామివారు చెప్పడం అనేటువంటిది ఆయన యొక్క ఆ జ్ఞాన ఫలాన్ని ఆయన పొందారు, దాన్ని మన అందరికి అందించారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక గురువు యొక్క గొప్పతనం, స్వామివారు గురువు, దేవుడి కంటే గొప్పవాడు గురువు అంటారు. ఎందుకంటే దేవుడి దగ్గర చేర్చే వాళ్ళు కదా మనకు కావాల్సింది. దేవుడి దగ్గరకు చేర్చేటువంటి అవకాశం, ఆ మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తులే నిజమైనటువంటి గురువులు. వారికే మనం పూజిస్తూ ఉంటాం. రైతుల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని సతివాడ పిఎస్సిఎస్లో ఏర్పాటు చేసిన కొత్త కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం దళాలకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను విక్రయించడం ద్వారా రైతులు గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుత వ్యవసాయ మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఆహార పంటల కంటే వాణిజ్య పంటలు పెంచడం రైతులకు అధిక లాభాలను అందిస్తుందని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని, రైతులు ఈ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అండర్ 19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ పోటీలు ప్రారంభించిన హోంమంత్రి. పిల్లలకు విద్యతో పాటు క్రీడలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్న వెలగపూడి అనిత. ఎస్కోట్లో భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విశాఖ ఎంపీ భరత్. సత్యం, ధర్మం, శాంతి సిద్ధాంతాలు ఆదర్శనీయం. సీఎం సహాయ నిధి నుంచి బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని వెల్లడి. వాజీవాతలు ఇంతతో సమాప్తం. నమస్కారం.